గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహనంపై శ్రీ కోదండరామస్వామి అద్భుత కటాక్షం. తిరుపతిలో సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజనం. భక్తులకు అందే సేవలన్నింటిపై ప్రత్యక్ష పర్యవేక్షణ. ప్రస్తుత వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. తిరుమలలో భక్తులతో మమేకమైన ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ అందిస్తున్న సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు. నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో మత్స్య జయంతి. గరుడ వాహనంపై స్వామివారి దివ్య వైభవ దర్శనం. హనుమంత వాహన సేవలో శ్రీ కోదండరామ స్వామివారు నయనానందకరంగా కొలువు తీరి భక్తులను కటాక్షించారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగముక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ కమనీయంగా జరిగింది. స్వర్ణాభరణాలు, మణిమయ హారాలతో దేదీప్యమానంగా అలంకృతులైన శ్రీ కోదండరామస్వామి వారు ప్రియ భక్తులైన హనుమంతునిపై వేంచేసి పూజలు అందుకున్నారు. అనంతరం భక్తుల జయ జయ రామనామస్మరణలు, వేదపారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారి హనుమంత వాహన సేవ తిరుపతి పురవీధుల్లో శోభాయమానంగా జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం
శ్రీ సీతారామలక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ సీతాలక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కలశారాధన తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం తులసిమాలలను సమర్పించి పవిత్ర కలశ జలాలతో సహస్రధారాల నడుమ స్నపన తిరుమంజన సేవను పూర్తి చేశారు. प्रियमभिपातो अस्य नरो यत्र देवयवो मदन्ते गुरुक्रमस्य सहि बन्धुरित्वा विष्णो पदे परमे मध्व उत्सः तद्विष्णुस्तवते वीर्याय मृगोणभीमः कुचरो गिरिष्ठाः योरुषत्रिषु विक्रमणेषु अधेक्षयन्ति भुवनानि विश्वा मात्रया तनुवा वृधाना न ते महित्वमन्वष्णुवन्दे भेदे विद्मरजसी पृथिव्या विष्णो देवत्वं परमस्य वित्से चक्रमे पृथिवी मेष एता क्षेत्राय सहस्रशीर्षा पुरुषः सहस्रवारम् अर्चनिष्टदशाङ्गुलम् पुरुष एवेदगं सर्वम् यत्पूरयच्च भव्यम् तामृतत्वस्येषाणः गन्धेनादिरोहति एतावानस्य महिमा अतो ज्ञानागुष्टपूरुषः पादोऽस्य विश्वभूतानि प्रकारस्यामृतं दिवि తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కళా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో ఏర్పాటు చేసిన కళా వేదికపై ఆదివారం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం సామూహికంగా జరిగింది. తిరుపతికి చెందిన అలిపిరి పాదాల సంఘం ఆధ్వర్యంలో పలువురు చిన్నారులు ఈ పారాయణంలో పాల్గొని ఎంతో భక్తిగా విష్ణు సహస్రనామ పఠనం చేశారు. సంఘం అధ్యక్షురాలు కనుమూరి గీతాంజలి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. టీటీడీ పరిధిలోని ఆలయాలను అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆధ్యాత్మికత, సేవ, సాంకేతికత, స్థిరత్వం అనే 4 ముఖ్యమైన స్తంభాలపై ఆధారపడిన సమగ్ర నమూనాగా రూపొందించబడింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. తిరుమల పవిత్రతను కాపాడుతూ రద్దీ నిర్వహణలో క్రమశిక్షణ, పారదర్శకత, సామర్థ్యం, సాంకేతిక వినియోగం ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలపడమే లక్ష్యంగా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపొందించబడింది.
ఈ నేపథ్యంలో శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా ప్రస్తుత వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. భక్తులు క్యూలైన్లలో ప్రవేశించిన క్షణం నుండి శ్రీవారి దర్శనం పూర్తయ్యే వరకు వారికి అందించే సేవలన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలన్నారు. భవిష్యత్తులో తిరుమలలో కాలుష్యానికి ఎలాంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భక్తుల్లో భక్తిభావాన్ని మరింత పెంపొందించే విధంగా మరిన్ని ఆలయాల నిర్మాణాలకు కార్యాచరణ రూపొందించాలన్నారు. అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, ప్రాణదానం ట్రస్ట్ ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. శ్రీవారి సేవకులకు వాటి నైపుణ్యాల ఆధారంగా శిక్షణ అందించి టీటీడీ ఆలయాలలో వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే టీటీడీ విధానాలు దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలకు ఆదర్శంగా నిలిచేలా అధికారులు కృషి చేయాలని తెలిపారు. పటిష్ట క్యూలైన్ల నిర్వహణ కోసం అన్ని ప్రధాన ఆలయాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు అధికారులు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అమెరికాకు చెందిన దాత జయప్రసాద్ వెజెండ్లా కార్య ఫౌండేషన్ సహకారంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అందిస్తున్న సేవలను వర్చువల్ గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తిరుమలలో సురక్షితమైన త్రాగునీటితో పాటు శ్రీవారి సేవకు వినియోగించే ప్రసాదాలు, భక్తులకు అందించే అన్నప్రసాదాలు మరింత నాణ్యంగా అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. దేశంలోని తొలిసారిగా ఆలయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఈ తొలి అధునాతన ల్యాబ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 25 కోట్ల వ్యయంతో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో అధునాతన వసతులతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో టీటీడీ ఏర్పాటు చేసింది. నూతనంగా టీటీడీ ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ను శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన FSSAI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యన్ పాండా, CFPRI డైరెక్టర్ గిరిధర్, మైసూరుకు చెందిన ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఉషారాణి ల్యాబ్లోని ప్రతి పరికరం పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి ల్యాబ్ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తిరుమల పవిత్రతను కాపాడేలా అన్ని విధాలా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, సనాతన ధర్మ ప్రచారం, విస్తృతంగా దేవాలయాల నిర్మాణం, భక్తులకు వేగవంతంగా దర్శనం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో పాలక మండలి ఉన్నతాధికారులు దూరదృష్టితో వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనగాని ప్రసాద్, సత్యకుమార్, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమల పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భక్తులతో మమేకమై మాట్లాడారు. అన్నప్రసాద కేంద్రం నుండి తిరిగి గాయత్రి నిలయానికి చేరుకునే సమయంలో లేపాక్షి కూడలి వద్ద భక్తులు ఎక్కువ మంది ఉండటంతో అక్కడ కారు దిగి వారిని ఆత్మీయంగా పలకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును చూసిన భక్తులు ఎంతో సంబరంతో సంతోషంగా మాట్లాడారు. తిరుమలలో వసతులు ఎలా ఉన్నాయి, దర్శనం ఎలా జరుగుతోందని ముఖ్యమంత్రి ఆరా తీయగా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని, లడ్డూలో నాణ్యత పెరిగిందని భక్తులు వివరించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులను ముఖ్యమంత్రి ఎత్తుకుని వారికి ఆశీస్సులు అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును నేరుగా చూసి మాట్లాడే అవకాశం రావడంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి 1 కోటి రూపాయలను దాతలు విరాళంగా సమర్పించారు. ఈ మేరకు చెన్నైకి చెందిన సుబ్బారావు అప్పరల్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజా సుబ్బారావు ఆదివారం ఉదయం తిరుపతిలోని అదనపు ఈవో బంగ్లాలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళంకు సంబంధించిన డీడీని అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాగలాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ మహావిష్ణువు ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. చైత్రమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేకంగా పూజాధికారులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వేదనారాయణ స్వామివారికి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో మత్స్య జయంతి ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేదనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలతో శ్రీ మహావిష్ణువుగా అలంకరించి ప్రియ భక్తుడైన గరుత్మంతుడిపై ఆశీనులను గావించారు. ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణలు కళా ప్రదర్శనల నడుమ నాగలాపురం ఆలయ వీధులలో శ్రీ వేదనారాయణ స్వామివారికి గరుడ సేవ మంగళకరంగా జరిగింది. కడప జిల్లా దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సాయం సంధ్యా సమయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో తిరుచి వాహనంపై దివ్యంగా కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆరాధనలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామస్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరువీధి సేవ నయనానందకరంగా సాగింది. శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే వెంకటేశుడు శ్రీపతియునితడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే పావనపు వైకుంఠపతియును ఇతడే శ్రీ వెంకటేశుడు శ్రీపతియునితడే. భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే భాగవతములో చెప్పే బలరాము తీర్థయాత్ర నాగమోక్తమైన దైవమాతడితడే. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊయలపై ఆశీనులను చేశారు. అనంతరం అర్చకులు సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను రమణీయంగా నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి తిరుచి సేవ జరిగింది.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం జయ జయ శ్రీ లక్ష్మీ నరసింహ నామస్మరణలతో మారుమోగింది. నగరంలోని సీతారామపురం శర్మ కాలేజ్ మైదానంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణ మహోత్సవం భక్తి ప్రధానంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, శ్రీ రాజ్యలక్ష్మీదేవిని విశేష అలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు భక్తుల చేత సామూహికంగా నరసింహ వ్రతాన్ని ఆచరింపచేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వందలాదిగా విచ్చేసిన భక్తజనం భక్తి పరవశంతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం తిలకించి తరించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిహిరససి నయన మృగనర వేష, బహిరంతస్థల పరిపూర్ణ, నిహిరససి నయన మృగనర వేష, బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ, వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో శ్రీ వేదనారాయణ స్వామివారి గ్రామోత్సవం వేడుకగా సాగింది. భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం కసాపురం గ్రామంలో కొలువైన నెట్టికంటి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో రథోత్సవం జరిగింది. పవనసుతుడి సన్నిధిలో ఎంతో వేడుకగా జరుగుతున్న ఉగాది ఉత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారికి విశేష పూజాధికారులను జరిపారు. ఆపై ఆంజనేయసుతుడి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి పల్లకీపై ఆలయం వెలుపలకు తీసుకొచ్చి ముచ్చటైన రథంపై వేంచేపు చేశారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో రామవంటూ శ్రీ నెట్టికంటి ఆంజనేయుడి రథోత్సవం రమణీయంగా జరిగింది.
వికారాబాద్ జిల్లా కొడంగల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో హనుమంత వాహన సేవ జరిగింది. ఉగాది ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని శ్రీరామచంద్రమూర్తిగా అలంకరించి హనుమంత వాహన సేవను నిర్వహించారు. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని హనుమంత వాహనంపై ఆసీనులను చేసి విశేష పూజలతో హారతులు అందజేశారు. ఓరుగల్లు వాసుల కల్పతరువు భక్తుల కొంగు బంగారంగా వరంగల్లోని శ్రీ పద్మాక్షి అమ్మవారి పుష్పార్చనలో పరిమళ భరితంగా అనుగ్రహించారు. మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తర్వాత సహస్రనామాల పఠనయుక్తంగా గులాబీ పుష్పాలతో అర్చనలు జరిపి నివేదన, నక్షత్ర హారతులు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్లో నెలవైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ భక్తాంజనేయ స్వామివారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామివారికి ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో వసంత నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామివార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. రాముడీతడు లోకాభిరాముడీతడు, రాముడీతడు లోకాభిరాముడీతడు, కామించిన విభీషణు కాచిన వాడీతడు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.